నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లా మీ అన్వి పవన్. ఎవరు కూతురే నువ్వు? దగా దగా చాలు సత్య, చాలిది. వస్తాను నేను ఇంకా బయటికి వెళ్ళే పనులు లేదు. మై ఫ్రెండ్స్ నేను మారుతాను. మరి ఏం మమ్మీకి రియల్ డాడీ ఏంటి అని ఎందుకు పెళ్లి చేసుకోవద్దంటున్నావు? నాకు వాడు హస్బెండ్ కావాలి కదా. తెలిసేదా? 3, 2, 1 గో. అయితే మేము కూడా చేసుకుంటాం కదరా బర్త్డే. హలో, ఏం చేస్తున్నారండి మీరు సిన్సియర్గా? మా కూతురు బర్త్డే స్పోర్ట్స్ బర్త్డేకి ఎవరైనా వస్తున్నారని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్తుంటే రాస్తున్నా. ఎవరు కూతురే నువ్వు? దగా దగా దాన్వి ఇచ్చుడు, నువ్వు పెద్దకి ఏమవుతావు? ఎందుకు ఎందుకు సత్యాక్క కోసం డాక్టర్ అవుతావు? ఏమన్నా ఆయేస్తే చూసుకుంటావా? చాలు ముందే చూసుకోవచ్చు కదా. హీరోయిన్ అమ్ము. నువ్వు డాక్టర్ కావాలి కాబట్టి డాక్టర్ అవుతావు. నీకు ఒక డాక్టర్ కావాలి కాబట్టి ఆ డాక్టర్ అవుతుందట. చాలు, పక్కనే ఉన్నాను నేను. చాలు సత్య, చాలిది. దాన్వి దెబ్బలు పడుతుందని నీకు. ఈ ట్రయాంగిల్ లవ్స్ నా వల్ల కాదు. నేనా మమ్మీ? ఎవరు మమ్మీ నీకు? ఇద్దరుంటారా నిజం మమ్మీలు? నిజం మమ్మీ అంజని, తుత్తి డమ్మి మమ్మీ సత్య. నేనే ఫీల్ అవనే బాబు. అసలు మమ్మీ నువ్వే అనిపోతుంది, నేను ఫీల్ అవుతానని ఆలోచిస్తుంది. ఆగు. ఒక ఇష్యూ సరే, మరి రియల్ మమ్మీకి రియల్ డాడీ ఏంటి అని ఎందుకు పెళ్లి చేసుకోవద్దంటున్నావు? నాకు వాడు హస్బెండ్ కావాలి కదా. నన్ను పెద్ద అయిన తర్వాత అయ్యేటప్పటికి నేను ముసలిదాన్ని అయిపోతా. ఏం పని కదా, అది ఏదో ఒకటి చేసి నీతో ఉండాలనుకుంటుంది అంతే. ముసలిదాన్ని అయిపోతే ముసలిదాన్ని ఏం చేసుకుంటావు నువ్వు? ఆలోచిస్తావా? నువ్వు పెద్దగా అయ్యేటప్పుడు ముసలిదాన్ని. అరే నన్ను నిజంగా ఏ అబ్బాయి కూడా ఇట్లా చూడలేదురా, ఇట్లా పెట్టుకొని. ఎవ్వరు నిన్నైతే అందరూ ప్రేమించరు అబ్బా, దట్స్ ఫర్ ష్యూర్. నిజంగా నా లైఫ్ లో ఇంత ప్రేమ నేను ఎప్పుడు చూడలేదు. నాకు ఇంతవరకు జలస్ రాలేదు, వస్తుందిరా. అరే వాళ్ళ మామీ లిస్ట్ వేస్తుంది, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి కావాలి, ఎవరిని పిలవాలి అని చెప్పి. మొదలెడదామా ఇంకా? ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోపోతున్నా దాన్విక. ఇప్పుడే ఒక కాల్ వచ్చి దాన్వికి కళ్ళు మూయని చెప్పారు. ఎవరు వస్తున్నారో ఏమో తెలీదు, చూద్దామా? కళ్ళు మూసేనా? సూపర్ ఎగ్జైటెడ్ ఉంది మేడం. సరే రమ్మని వచ్చేవాళ్ళు వస్తున్నారు. కళ్ళు మూసుకుందా? అది కళ్ళు మూసుకుంది. తెలిసేదా? 3, 2, 1 గో. అవును, నీకోసం నేను ఫేవరెట్ బౌల్ తీసుకొచ్చా. దానికి ఏం తెచ్చినా చూడు, సత్య దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది. ఇక్కడ దొరికింది కింద పెద్ద డోరేమోను. దానికి ఆ గిఫ్ట్ ఎంత నచ్చిందో అది కూడా పక్కన పెట్టి సత్యం చూస్తుంది. వాటికి తీసుకొస్తాను. ఏదో బర్త్డే రేపు, ప్రీ బర్త్డే గిఫ్ట్ ఇలా కూడా ఉంటాయా? గిఫ్ట్ అయితే మేము కూడా చేసుకుంటాం కదా బర్త్డే.
అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఏంటి అందరికి గిఫ్ట్ లేకపోతే రావద్దని చెప్తున్నావు? నేను తెస్తాను కదా. నువ్వు గిఫ్ట్ రాకపోయినా ఓకే, మిగిలిన వాళ్ళు మాత్రం గిఫ్ట్తోనే రావాలట. వస్తాను రా నేను ఇంకా బయటికి వెళ్ళే పని లేదు. మై ఫ్రెండ్స్ నేను మాడుతాను నన్ను పోపాడు. Stay happy with life. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే కన్నమ్మా. థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు నీ బర్త్డే ప్లాన్స్? అమ్మ నాన్న వాళ్ళే. అమ్మ నాన్న వాళ్ళేనా? నీకు తెలీదా? మొత్తం దేవుడు వాళ్ళే. దేవుడు వాళ్ళే మొత్తం. అంతా దేవుడి వల్లేనా? సరే ఈరోజు ఏంటి స్కూల్కి వెళ్తున్నావా? దాని తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి నీ ప్లాన్స్? నువ్వేమనుకుంటున్నావు? నా బర్త్డేకి ఎవరు వస్తున్నారంటే నా ఫ్రెండ్స్ సమాయన ఇంకా నా శ్రీత. ఫ్రెండ్స్ కూడా కావాలి. ఇప్పుడు రెడీ అవుదామా? ఈరోజు నువ్వేమేం చేస్తావు చూడాలి నేను కూడా. ఫ్రెండ్స్ నీకు ఒక చూపియానా? ఇటే తిప్పండి కెమెరా. అబ్బో ఏంటిది చించాంగా? ఇలా రచించాను డోరేమోన్. దూరేమానా? సరే రెడీ అవుదామా? లెట్స్ గో. Let's go. యాక్చువల్లీ దానిది చాలా సాఫ్ట్ హెయిర్ అనమాట, తీసేసా. పడిపోతూ ఉంటుంది కొంచెం ఇది చేస్తే. ఇది కొంచెం క్రింపింగ్ చేస్తున్నాడు, అది కూడా హీట్తో కాదు, డోంట్ వరీ. పిల్లలు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఎక్కువ కాదు, ఎక్కడైనా కొంచెం మనకి ఒత్తుగా కావాలన్న దగ్గర జస్ట్ చాలా లో హీట్లో పెట్టండి. దీనివల్ల అసలు కాలదు, పిల్లకు కూడా ఏం కాదు. పార్టీషన్ తీసి ఏమేస్తున్నావు? ఏదో చూపించాడు తెచ్చి, దానికి ఫోటో ఓకే అంది. అండ్ మీరు ఎవరైనా ఇట్లా రెడీ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, హెయిర్ వేసే ముందే డ్రెస్ వేసేయండి, అప్పుడు మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, హెయిర్ చెరగకుండా ఉంటుంది. బట్ నేను ఎందుకు వేయలేదంటే ఇంకా చాలా టైం ఉంది, ఒకవేళ కాదు అనుకుంటే ఇట్లా ఈజీగా వచ్చేసేవి వేస్తే హెయిర్ స్టైల్ వేసిన తర్వాత కూడా మనం డ్రెస్ వేసుకోవచ్చు. ఎందుకంటే దాని మీద కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి ఇన్ని అవర్స్ పాప మనం ఉండలేదు ఆ డ్రెస్లో, అందుకని ఈజీగా ఉండేది వేసాను. ఇది ఇప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది కింద నుంచి కూడా, హెయిర్ అసలు పాడవదు. ఇప్పుడు కనమగాడిని రెడీ చేద్దాము. సో హెయిర్ ఇలాగే వదిలేసాను. ఇప్పుడు డ్రెస్ ఆవిడ వేసుకుంటుంది చూసి దానికి ఏం సెట్ అవుతుందో. రెడ్ కలర్ వేసుకుంటా. నువ్వు ఫిక్స్ అయిపోయావా? రెడ్ అని? రెడ్ వేసుకుంటావా? సో ఇది రెడీ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. ఇది మన చందమామ డిజైనర్ స్టూడియో నుంచి అనమాట. ఇది రెడీ చేయడానికి 1 వీక్ పట్టింది. సో ఈ డ్రెస్ వేద్దామని అనుకుంటున్నా. లెట్స్ సీ. ఇంకొకటి వచ్చేసి దీనికి మాత్రం ఒక 6-7 డ్రెస్సెస్ చేపించాను ఎప్పటిలాగే. ఈ డ్రెస్ మరి మేడం గారు ఇది వేసుకొని ఎంతసేపు నిలబడగలుగుతుందో తెలియదు, కొంచెం కంఫర్టబుల్గా ఆడుకోవాలి కాబట్టి ఇది. ఇంకొకటి ఇది, దీనిపైన ఒక క్యూట్ బ్లౌజ్. ఇంకొకటి కూడా రెడీ అవుతుంది, పైన ఆల్రెడీ పెడుతున్నారు ఫ్లవర్స్ ఒకటి. సో ఫ్లవర్స్ ఒకటి నెంబర్ 4 డ్రెస్ బ్లాక్ కలర్ ది పైన రెడీ అవుతుంది. నీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్, రెడ్, బ్లాక్ కలర్ అండ్ దాన్ని ఆల్ పింక్. సో దాన్ని రెడీ చేద్దాం. అందరికీ చాలా సార్లు నేను చెప్పాను దానికి ఎప్పుడు మేకప్ యూజ్ చేయాలి. సో ఈరోజు కూడా మళ్ళీ చూపిస్తున్నా. క్రీమ్ మాత్రం పెడతాను అంతే, మాయిశ్చరైజర్. సో ఆల్రెడీ అప్లై చేసేసా. ఇప్పుడు డ్రెస్ వేసేసి మేకప్ పెట్టకపోతే మాత్రం బర్త్డే క్యాన్సిలా? మేకప్ మొత్తం టిష్యూతో మళ్ళీ చెప్పు ఏమన్నావే? మేకప్ పెట్టకపోతే నాకు మేకప్ వేయకపోతే నీ మేకప్ అంతా టిష్యూతో తీసేస్తా. లేదు కాదు, నువ్వంటే తెల్లగా ఉంటావు, క్యూట్గా ఉంటావు, నీకెందుకే మేకప్? నువ్వు ఒకసారి చేతికి చూసుకో, ఎంత తెల్లగా ఉన్నావు. నేనేం తెల్లగా లేను.
ఇగో మన ఇద్దరు చూడు ఎవరు తెల్లగా ఉన్నారు ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. ఇదే తెల్లగా ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వితౌట్ మేకప్, ఇది విత్ మేకప్. సో ఇప్పుడు దానికి డ్రెస్ వేసేస్తా. వేసిన తర్వాత ఈ హెయిర్ స్టైల్ సెట్ అవుతుందా, ఇయర్ రింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలా అవన్నీ చూసి కొంచెం లిప్స్టిక్ వేస్తాను ఫ్రెండ్స్. లిప్స్టిక్ వేయలేదంటే దాన్ని ఫసక్ చేస్తుంది. ఫసక్ చేస్తూ ఎవరండి చెప్పింది ఇది చందమామని? చందమామ కాదండి ఇది. హ్యాపీ బర్త్డే. నువ్వు నన్ను మేకప్ వేయకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు, నేను నన్ను వెళ్ళిపోతావు. నువ్వు నాకు మేకప్ వేయకపోతే వెళ్ళిపోతాం నాన్న. నువ్వు ఒక్కటే ఉండాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తారే? నేను గోవాకి వెళ్ళిపోతాను. అన్న ఎక్స్ప్రెషన్ అంటే అన్నారు కానీ అవు ఎంత బాగుందో. ఎక్కడికి వెళ్తారు? గోవాకి వెళ్ళిపోతారా? వెళ్ళిపోయి ఏం చేస్తారు మీ ఇద్దరు? ఇక్కడే ఆడుకుంటాం. అమ్మ లేకుండా? నువ్వు ఒక్కదాని చాలు దాన్ని. అమ్మ లేకుండా నువ్వు గోవా తీసుకెళ్ళిపోతావు డాడీని? కాదే, నా కూతురు ఎదుగుతున్నారు మీ ఇద్దరు. అదే కదా. హలో, నేను లేకుండా రాదు మీ నాన్న ఎక్కడికి. సో ఈరోజు చాలా 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 బిగ్ డే, చందమామ గారి బర్త్డే. సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా బాగా చేయాలని చాలా ప్లాన్స్ చేశాను. బట్ యాజ్ యూజువల్ పవన్ నో 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 అన్నాడు. కానీ ఇప్పుడే దానికి తెలుస్తుంది ఇది దాని 4th ఇయర్ బర్త్డే. సో అందుకనే కొంచెం క్లోజ్ ఉన్న సర్కిల్లో మాత్రమే ఒక 10 ఫ్యామిలీస్ని పిలిచి సో చేద్దామని అనుకున్నాం. బట్ ఇంట్లో అంటే మళ్ళీ ఫొటోస్ అది ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి మా దాంట్లోనే కమ్యూనిటీలో చేస్తున్నాము. చందమామ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మొదలెడదామా? నెక్స్ట్ స్టార్ట్. చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే, నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే, చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. డ్రెస్సెస్ ముందే ప్లాన్ చేసుకునే వాళ్ళం కాబట్టి ఫ్యామిలీ కాంబో అలా వేసేవాళ్ళం. బట్ ఈ టైం అస్సలు ప్లాన్ చేసుకోలేదు అండ్ నిజంగానే కుదరలేదు, టైం లేదు. షూటింగ్స్ తర్వాత ఈ బోటిక్ వర్క్స్తో అసలు అవ్వలేదు. బట్ కొంచెం నేనైతే అలా మ్యాచ్ చేశాను దాన్విగడికి. బట్ ఇవన్నీ మన డిజైనర్ స్టూడియో నుంచి చేసిన అవుట్ఫిట్స్ అన్నమాట. సో మీకు కూడా కావాలి ఇలాంటి అవుట్ఫిట్స్ అంటే నేను డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే ఫోన్ నెంబర్స్ కూడా పెడతాను. సో మీరు ఈజీగా రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ నాకు అలవాటు దాన్వికి 10 days to go, 9 days to go, 1 day to go అని పెట్టడం. సో ఈసారి కూడా ఫోటోషూట్ చేయించాం కానీ అవి పోస్ట్ చేస్తాను. మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను పెడతాను. ఆ డ్రెస్సెస్ కూడా మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయని చెప్పేసి. అండ్ చాలా తక్కువ ఫ్రెండ్స్ని మాత్రమే పిలవడం జరిగింది. బట్ నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా వర్షం పడ్డది. పవన్ అదే గొడవ, నువ్వు మళ్ళీ బయట డెకార్ చేపిస్తా ఉన్నావు, చిన్నదైనా కూడా వర్షం ఇబ్బంది అవుద్ది కదా అని. సో అట్లనే వర్షం పడింది.
సో లోపలే ఫంక్షన్ కమ్యూనిటీ హాల్లో చేసాము. అందరూ వచ్చారు, కొంచెం సేపు అందరితో టైం స్పెండ్ చేసాము. దాన్వి హ్యాపీ. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో చూస్తూ దాన్విని లవ్ చేసి దాన్విని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కన్నమ్మ మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ, సో మళ్ళీ దాని బర్త్డే నెక్స్ట్ ఇయర్ కొంచెం చేస్తాము, బట్ దానికి ఊహ తెలిసాక ఒక్కసారి మాత్రం బాగా గ్రాండ్గా చేస్తానన్నమాట. ఎస్, సో ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. ఈ ఇయర్ చందమామ గడి బర్త్డే ఇలా జరిగింది. సో ఎవ్రీ ఇయర్ వద్దు 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 అనుకుంటూనే చేస్తూ ఉంటాం అనమాట. బట్ ఈసారి పవన్ స్ట్రిక్ట్గా చెప్పాడు నో బర్త్డే అని. అయినా కూడా అది పెరుగుతుంది, 4th ఇయర్ ఇప్పుడు. సో దానికి ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి నా అనుకునే వాళ్ళని అంటే ఒక 10 ఫ్యామిలీస్ని అలా పెంచుకొని ఇక్కడే చేసాము. సింపుల్గా జరిగింది దాని బర్త్డే, బట్ దానివి హ్యాపీ. సో అది హ్యాపీ అయితే ఆబ్వియస్లీ నేను కూడా హ్యాపీ. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పుడు దాన్విని ఎంత ప్రేమిస్తారో అసలు నిజంగా నేనే షాక్ అవుతాను అనమాట. అంటే మన పిల్లల మీద ప్రేమ ఉండడం ఓకే, బట్ మీ పిల్ల కాకపోయినా దాన్ని మీ పిల్లల ప్రేమిస్తూ ఉంటారు. సో మీ ఆశీర్వాదాలు ఎప్పుడు కన్నమ్మ మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా థ్యాంక్ యూ చెప్పాలో నిజంగా తెలీదు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు దానికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ, సో ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. నువ్వు వచ్చేసావా? అదా అందరికీ థ్యాంక్ యూ చెప్పు. నీ బర్త్డేకి విష్ చేసిన అందరికీ చెప్పు, మంచిగా చెప్పు అందరికీ థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ 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 వీడియోస్.